హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా 2 రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. అక్కడ అనేక మందికి వార్నింగ్లు ఇచ్చారు, కొంతమందికి సలహాలు ఇచ్చారు, కొంతమందికి ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా చూస్తారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖకు సంబంధించినటువంటి పనులు చాలా ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన ఇన్ని సంవత్సరాల్లో ఇలా పర్యటించినటువంటి అటవీ శాఖ మంత్రి గతంలో ఎవరో ఎప్పుడు కనిపించలే, ఈవెన్ మిగతా రాష్ట్రాల్లో కూడా. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకంగా దీని మీద ఇప్పుడు చిత్తూరు జిల్లా వెళ్ళడానికి గల కారణం ఏంటి? చాలామంది రాజకీయ నాయకులకి పదవులు వన్నీ తీసుకొస్తే అంటారు. ఈయన పదవికి వన్నీ తెచ్చే వ్యక్తి, ఎక్కడ అనుభవం లేని వ్యక్తి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తి, తనతో పాటు 20 మందిని గెలిపించుకున్న వ్యక్తి, మిగతా అవుట్ ఆఫ్ కూటమి 124 మంది అయ్యేటట్టు చేసిన వ్యక్తి, ఈ దేశ ప్రధాని 3వసారి అవటానికి కీలకమైన కారణమైన వ్యక్తి. ఇన్ని వైడల్ అంటే ఇన్ని రకాల గుడ్ క్వాలిటీస్ పవన్ కళ్యాణ్ గారు. గతంలో 4, 5, 6 డిప్యూటీ సీఎంలు చేసింది మనం చూస్తాం. ఎందుకు చేశారో తెలియదు, వాళ్ళకి ఆ హోదా తెలియదు, ఆ పదవులు కూడా తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనేక స్టేట్స్లో అటవీ శాఖ మంత్రులు వస్తుంటారు, పోతుంటారు. అటవీ సంపద అంటే ఏంటి? ప్రకృతి ద్వారా, ప్రకృతిని మన పంచభూతాలను మనం కాపాడుకోవాలి. మంచి గాలిని, ఆక్సిజన్ అందిస్తుందా? ఏం ఆశించకుండా ఒక చెట్టు, ఎప్పుడు చెప్తుంటాం చెట్టు చిరంజీవి అయితే అంటే దాన్ని బతికించుకుంటే భవిష్యత్తు బంగారమే. ఏం ఆశించకుండా ఒక చెట్టు అయితే మనం కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు బెడ్గా ఉంటుంది ఆ వుడ్ ద్వారా. చివరికి చనిపోయేటప్పుడు 4 కట్లే మనం వేసేది, మనకి ఏమి లేదు. వెండి మలతాడున్నా తీసేస్తారు, అటు ఇటు తిప్పేసేసి కాల్ చేస్తారు. కానీ మన పంచభూతాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ముఖ్యంగా అటవీ శాఖ మంత్రిగా ఇప్పటివరకు పంచాయతీరాజ్ మీద, గ్రామీణాభివృద్ధి మీద, గ్రామీణ నీటిపారుదల మీద, రోడ్ల మీద కాన్సన్ట్రేషన్ చేసి 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించి మనం చూసాం. గ్రామీణాభివృద్ధిలో 28వ ప్లేస్లో నుంచి 3వ ప్లేస్లో తీసుకొచ్చింది చూసాం. శాఖలకి అన్ని తీసుకొచ్చారు. అటవీ శాఖ మీద ఇప్పుడు పూర్తి దృష్టి పెట్టారు. అటవీ సంపదను మనం కాపాడుకోవాలి సార్. ఎందుకంటే ఫస్ట్ డే మీరు చెప్పినట్టుగా 2 రోజుల పర్యటన అద్భుతం నా భవిష్యత్తు. ఈ దేశంలో ఇంతవరకు ఎవ్వరూ చేయాల. యాజ్ ఎ డిప్యూటీ సీఎం, యాజ్ ఎ అటవీ శాఖ మంత్రి. అటవీ శాఖలో అతి రేరు రెడ్ శాండిల్స్ ప్రపంచంలో ఎక్కడ లేనిది శేషాచలం కొండల్లో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత దొరుకుతుంది. ఆ సంపద మనం కాపాడుకోవాలి కదా. సరిహద్దు రాష్ట్రాలు మొత్తం కూడా దాటిపోయి, సరిహద్దు దేశాలు దాటిపోయి దాన్ని బహిరంగ మార్కెట్లో వేల కోట్లు సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే ఆ లెక్క, ఆయన నిజంగా పుష్ప 1, 2 చూశారు కదా మీరు. పుష్ప 2లో షెకావత్ పాత్ర, పోలీస్ ఆఫీసర్ పాత్ర, పవర్ఫుల్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మరీ డమ్మింగ్ చేశారు అతన్ని. రాజకీయాలు ముఖ్యమంత్రి శాసించే స్థాయికి పుష్ప 2 ఒక రైట్ హ్యాండిల్ స్మగ్లర్ ఎదిగే తీరు చూపించారు. ఓకే, మరి ఇక్కడ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు పుష్ప 3 చూపించాడంటారు. నేనైతే ఏమంటారు, అవునా కదా? అంటే నిజాయితీ గల ఆఫీసర్స్ ఏమన్నా ఎలా పని చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలి రక్తం ఇదైతే దాని ద్వారా వచ్చింది రెడ్ శాండిల్ అన్నాడు. సెంటిమెంట్ చూపించాడు. మామండూరు పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క స్మగ్లర్స్ ద్వారా ఏదైనా దొరికిన రెడ్ శాండిల్స్ ఏంటి అనేది కూడా చూపించాడు. మిలిటరీ హ్యాండ్ వేసుకున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఒక బ్లాక్ టీషర్ట్ వేసుకుని అటవీ శాఖ అధికారులకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. తన పక్కన మల్లికార్జునరావు గారు లాంటి 6 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యి అదే తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాల్లో రెడ్ శాండిల్ అరికట్టిన సిన్సియర్ ఆఫీసర్ మల్లికార్జునరావు గారిని ఇప్పుడు ఫారెస్ట్ అడ్వైజర్గా పెట్టుకొని పక్కన పెట్టుకున్నాడు. దీన్ని బట్టి మనం ఏం చూడాలా? అటవీ శాఖ అధికారులకు ఒక భరోసా ఇచ్చారు. ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఎలా అంత క్రూరులు అంటే తమిళనాడు పరిసర ప్రాంతాల నుంచి, చిత్తూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చి కొట్టేయటం, అటవీ శాఖ అధికారులు వస్తే వాళ్ళ గొడ్డలతో నరికేయటం, వాళ్ళని చంపేయటం, అంత క్రూరత్వంగా ఉంటారు. అటవీ శాఖ అధికారులు కనీసం మనకి డిపార్ట్మెంట్లో మిగతా పోలీసు లా అండ్ ఆర్డర్లకు ఉండేటట్టుగా అటవీ శాఖ అధికారులకి ఫెస్టివల్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అవును సార్, ఇప్పుడు ఇస్తున్నారు. వాళ్ళు ప్రాణాలే కదా సార్. అవును సార్, వాళ్ళు అటవీలు కాపాడుకోవడం చనిపోతున్నారు కదా. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు మొత్తం చూడటం, ఈ ముఖ్యంగా 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు అక్రమార్జన గత ప్రభుత్వం చేసిందని చెప్పడం ఏదైతే ఉందో, 1,30,000 ఈ రెడ్ శాండిల్స్ కొట్టేశారంటే ఎంత దారుణం సార్. మన సంపదను మనం కాపాడుకోవాలా. 5 జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ పెడతాం, ఎస్పీలతో, కలెక్టర్లతో మాట్లాడతాం,
మీటింగ్ పెట్టి ఫైనల్గా ఏం చెప్తున్నాడు, మీరు వేరే వృత్తి చేసుకోండి, దీని కింగ్ పిన్లు ఎవరో అంతా మాకు తెలుసు, వాళ్ళ తాట తీస్తాం, ఎవరున్నా ఏ పార్టీలకు అతీతంగా. మీరు అక్కడ చూడండి, ఏ పార్టీ అని చెప్పలేనా, ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ద్వారానే నక్సల్స్ అని దశాబ్దాల తరబడి చాలా ఎన్కౌంటర్లు చేసిన ఆ నక్సల్సే లొంగిపోయారు. ఇప్పుడు ఇటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం, మీరు లెక్క కాదు, 6 నెలలు కావచ్చు, 1 year అయినా మీ తాట తీస్తాం, మీరు వేరే వృత్తి చేసుకోండి, ఒకవేళ రెడ్ శాండర్స్ మీరు చేసినట్టు మాకు దొరికితే కనుక మీ ఆస్తులు కూడా జప్తు చేస్తామని చెప్పి ఏదైతే ఉందో, ఇంతవరకు భారతదేశ చరిత్రలో అలాంటి డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రి కావచ్చు, అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి మనం చూడాలి. అంతే కదా సార్, మన సంపదను మనం కాపాడుకోకపోతే ఇంకేం చేస్తాం? ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తే రాజకీయాలనే శాసించే పరిస్థితిలో ఎర్రగంగిరెడ్డి రకరకాల పేర్లు వినపడతా ఉన్నాయి. ఈ స్మగ్లర్స్ పెద్దిరెడ్డి అన్నారు, మిథున్ రెడ్డి అన్నారు, నేపాల్ బార్డర్లో దొరికినాయి అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 2 లారీలు ఇదైతే మళ్ళీ అక్కడ తీసుకొచ్చి తెప్పించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోదీ గారితో అమిత్ షా గారితో మాట్లాడి సరిహద్దు రాష్ట్రాలతో కూడా కలిపి ఎక్కడైతే ఇప్పుడు కర్ణాటకలో 150 కోట్లు విలువ చేసేది వెళ్ళిపోతే వాళ్ళు ఆక్షన్లో అమ్మేసేసుకున్నారు. అది ఎక్కడికి రావాలి? ఆంధ్రప్రదేశ్కి రావాలి. అప్పుడున్న పాలకులు పట్టించుకోబట్టి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే మన అటవీ సంపదను కాపాడుకోవాలా, మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన మొక్కలు మనం నాటాలి, మంచి ఆక్సిజన్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనేది ఫస్ట్ డే చూసాం. 2వ రోజు కట్ చేస్తే ఆపరేషన్ అది కుంకి ఏనుగులను ఆయన స్వయంగా బెల్లము మిగతా పెడతాం కానీ ఆ ఏనుగులు ఆశీర్వదించడం కానీ ఆ ప్రజెంటేషన్లో అది ఇంత సబ్జెక్ట్ ఉన్నదాన్ని ఎందుకు మనం 5 సంవత్సరాలు మనం చూడలేకపోయాం? అంతే కదా సార్, ఒక సమర్థవంతమైన వ్యక్తి మంత్రి ఉంటే ఈ శాఖకి ఇంపార్టెన్స్ అనేది ప్రజలకు తెలిసింది. అంతే కదా, ఇప్పుడు చిత్తూరు పరిసర ప్రాంతాలే కాకుండా ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏనుగులు పంట చేతికొచ్చే సమయంలో ధ్వంసం చేస్తే 100 కోట్ల నష్టం జరిగితే ఎవడైనా ఏ ప్రభుత్వాలైనా పట్టించుకున్నాయా? దానికి రెమెడీ కుంకేనుగుల్ని మన అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా సిద్ధరామయ్య గారితో అటవీ శాఖ మంత్రితో మాట్లాడి మనం అంటే ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు సరిహద్దు రాష్ట్రాలు కాపాడుకోవాలి, రైతులను బెనిఫిట్ పోవాలని అగ్రిమెంట్ చేసుకొని కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. కుంకి ఏనుగుల యొక్క రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి? కుంకి ఏనుగులు దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అరుపుల ద్వారా ఇచ్చేసేసి దేశం మొత్తానికి ఒక సరికొత్త ఫార్ములా కూడా ఆయనే కనిపెట్టిన వ్యక్తి. కాబట్టి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయగలరు అనేదానికి పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలిచిపోతాడనేది సుస్పష్టంగా ఈ విషయంలో మనం చెప్పొచ్చు. ఏదేమైనా కానీ ఒక కొత్త రకమైనటువంటి పరిపాలనా విధానాన్ని ఈ శాఖలకు సంబంధించి మాత్రమే హైలైట్ అయ్యేలా డెఫినెట్గా ఆయన శాఖలకి ఎవరు జోక్యం చేసుకోవడానికి ఆయన శాఖల్లో సమర్థత. 2వ రోజు ఫెస్టివల్ చూసాం మన సినిమాల్లో, ఓజీ సినిమాల్లో ఫెస్టివల్స్ కాల్చుతుంది. అవును సార్, నిజ జీవితంలో ఆయన చూస్తే ఆయన పక్కన ఉన్న ఆఫీసర్స్ చూడు వాళ్ళందరూ కూడా ముఖాల్లో నవ్వు. ఇటువంటి సమర్థవంతమైన మంత్రి దక్కిన ఇటువంటి సమర్థవంత డిప్యూటీ సీఎంతో కూడా మనం పనిచేస్తామని ఆ భావన గన్మెన్లో ఉన్నది. సెక్యూరిటీ డైరెక్ట్గా ఫెస్టివల్ కాల్చడం చూసాం. ఎవరైనా చూసారు? ఏ మంత్రి అయినా చేయగలరు? ఎవరు చూడాల. కాబట్టి ఏది చేయాలి, మన బాధ్యత ఏంటి, మనం అధికారులు తీసుకొచ్చిన ప్రజలకి మనం ఏం అకౌంటబిలిటీ చేయాలి, మన అడవులను సంరక్షించాలా, మన పంట పొలాలు రైతులు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలా, మన వన్యప్రాణులను కాపాడుకోవాలనేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాడో చరిత్రలో నిలిచిపోతున్నది సుస్పష్టంగా మనం చెప్పవచ్చు. రైట్ సార్. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఆ శాఖలకి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏ మంత్రి ఏ నాయకుడు చేయనటువంటి మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అని చెప్పారు. సో డెఫినెట్గా ఆయన ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో చేయాలని నాకైతే చేస్తారేమో కూడా అనిపిస్తుంది. ఈ 5 ఏళ్లలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్.